నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మొగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు రచించిన బహురూపులది అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో 27 ఆగస్టు 2023లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సరిగ్గా పొద్దు తెల్లారులే ఇంకా వసంతరావు చచ్చిపోయిండనే విషయం ఊరంతా పాకింది. 50 ఏండ్లు మీదకొచ్చినా గట్టిగా పైల్మాన్ లెక్క ఉండే వసంతరావు గట్లెట్లా చచ్చిపోయిండని ఊరంతా ఇచ్చిత్రం అవుతాండ్రు. అయినా మనిషి సావుకు వయసుతోని కాలంతోని పనే ఉంది. గా శివునాజ్ఞ లేకుండా సేవైనా కొట్టదంటారు కానీ సావును శివయ్య మాత్రం ఆపుతాడా? పొద్దుగాల ఊళ్ళే చెట్టంత మనిషి ప్రాణం పోతే అయ్యో అని కన్నీళ్లు కాసేటోళ్ళకంటే ఏమయ్యే ఎట్టబోయిండు అని ఆరాలు గుంజేటోళ్ళు ఎక్కువైండ్రు. కొంతమంది అయితే ఆ బహురూపులు దాన్ని గోసపడలేక ఏమన్నా చేసుకున్నాడేమో అని వసంతరావు పెండ్లం భద్రమ్మ మీద అక్కసి అల్లదీసుడు మొదలుపెట్టిండ్రు. ముందు రోజు రేత్రి తినమంటే జాతిల కొంచెం పట్టేసినట్టున్నదని తినకుండానే గిలాసుడు సలదాగి పండుకున్నాడట. మళ్ళా లేవలే, నిద్రలే పోయింది ప్రాణం. ఇంటి ముందున్న కొట్టంలా సాపేసి పీనుగు నుంచిండ్రు. గీంత చెన్నీడలో నిన్నెట్ట దేశబాబుద్దయిందిగా దేవునికి తమ్మి అని రాగాలు తీసుకుంటా మధ్య మధ్యలో ముక్కు చీదుకుంటా ఏడుతాంది వసంతరావు అక్క. దగ్గర చుట్టపోళ్ళైన 4-5 ఆడవాళ్ళు శోకాలు ఆపకుండానే వచ్చిపోయేటాళ్ళను చూసుకుంటా పక్కన వాళ్ళదని ముచ్చట్లు పెడతాండ్రు. అరుగు మీద కట్టెపట్టుకుని కూర్చున్న ఆ వాడ ముసలోళ్ళు వసంతరావు మంచితనం గురించి నెమరేసుకుంటా సొట్టలు ఎలిగించుకున్నారు. కొంచెం దూరంగా గెడ్డివాము పక్కన చేరిన పెద్ద మనుషులు పట్నాల నుంచి బయలుదేరిన వసంతరావు ఒక్కగానొక్క కొడుకు ఏడిదాకా వచ్చిండోనని వాకప్ చేస్తాండ్రు. చింత చెట్టు కింద నిలబడ్డ సర్పంచి డబ్బులకు ఫోన్ చేసి జల్దీ రమ్మని గరం అవుతాండు. పీనుగు తలాపన ఒక కాలు ముడుచుకుని కూర్చుని మోచేతిని ఇంకో మోకాలి పైన పెట్టి అరచేతిని చెంప కానిచ్చుకుని వసంతరావు మొఖాన్నే సొత్తాంది భద్రమ్మ. ఆమె కాండ్ల నుంచి ఒక్క సుక్క కూడా కారతలేదు. ఆమె ఏడుపు సొద్దామని వచ్చిన అమ్మలక్కలకు నిరాశ ఎదురైంది. మొగుడు సచ్చిన ఏడు పోతలేదు దొంగబుడ్డికి అని ఒకరు, వామో దీంది రాయి గుండె కాదు అని ఇంకొకరు చెవులు కోరుకుంటున్నారు. ఎక్కువ మంది వసంతరావు మంచితనం గురించి భద్రమ్మ గడుచుతనం గురించి ముచ్చట్లు పెడతాండ్రు. సాకలి లచ్చమ్మ మాత్రం ఈసాంటి మొగుడు ఉండేం సింగారం లేకుంటేం సింగారం ఎన్నడన్నా సుఖపెట్టిండా భద్రమ్మను అని అంటాంది. భద్రమ్మ నిమ్మళంగా లేచి వెళ్ళి కట్టేసిన బర్రెగొడ్లను వదిలిపెట్టి జరగా పెండ్లకాలెత్తయ్యా అని అక్కడే నిల్చున్న ఓ పిలగానికి చెప్పి మళ్ళీ పీనుగు దగ్గర మునిపట్లాగానే కూసున్నది. అది చూసిన ఒక ముసల్ది, హవ్వా చాత్రానికైనా ఏడతలేదు దీని సెగదరగా అని నోరు నొక్కుంది. భద్రమ్మ మాత్రం మొక్కల్లా ఏ భావం లేకుండా ఆలోచిస్తాంది. ఆమె యాదిలా ఒకసారి గతమంతా కదలాడింది. 3 బిడ్డలు పుట్టినాక ఈసారైనా మగ నలుసు వస్తుందేమోనని ఎదురు చూసిన ఆ తండ్రి ఆశలు అడియాసలు చేస్తూ 4వ సంతానంగా పుట్టిన భద్రమ్మ అంటే ఆ ఇంట్లో అందరికీ లోకువే. ఇంట్లో దరిద్రానికి కారణం ఆ పెళ్ళేనని తండ్రి నమ్మకం. మొగుడి అశాంతికి కారణమైంది గనక నా గండాన దాపురిచ్చింది ముదనష్టపది అంటూ అయిన దానికి కాని దానికి భద్రమ్మను సాధించటం ఆ తల్లికి అలవాటైంది. 3 అక్కలు కూడా వాళ్ళంతా ఒక్కటిగా భద్రమ్మను మాత్రం వేరుగా చూసేటోళ్ళు. ముందుగా పుట్టిన అక్కల గొప్పతనం ఏంటో, చివరిగా పుట్టిన తన నేరం ఏంటో తెలియని ఆ పసి హృదయం తల్లడిల్లేది. అక్కలకు అన్నంలో గుడ్డు పెట్టి భద్రమ్మకు మాత్రం పచ్చడి మెతుకులే మిగిల్చేటోళ్ళు. 3 అక్కలకు నెత్తికి నూనె పెట్టి జడలేసి పూలు పెట్టే తల్లి భద్రమ్మను మాత్రం చింపిరి జుట్టుతోనే వదిలేస్తే ఆ చిన్నారి మనసు మౌనంగా రోధించేది. కొత్త బట్టల్ని ఎప్పుడూ ఎరగదు భద్రమ్మ. పండగ పూట కూడా అక్కల పాతగుడ్డలే ఆమెకు దిక్కు. సంవర్త పండుగ కూడా పెద్దోళ్ళ 3కే చేసిండ్రు. ఇవన్నీ చూసి చూసి ఎంత బాధ కలిగినా గుండెలను దాచుకోవటం అలా చిన్నప్పుడే అలవాటైంది భద్రమ్మకు. ఉన్నదంతా అమ్మి మంచి సంబంధాలు చూసి అక్కల పెళ్లి చేసిన తండ్రికి ఇప్పుడు భద్రమ్మను ఒక అయ్య చేతిలో పెట్టి ఎలా వదిలించుకోవాలే అని రద్దు పట్టుకుంది. అందుకే 8వ క్లాసులోనే బడికి పోవుడు బంధు పెట్టించి భద్రమ్మ లగ్గం చేయటానికి తయారయ్యిండు. ఇవ్వటానికి పొలం గట్రా ఏమీ లేకపోవటం,
చేతల చిల్లి గవ్వ లేకపోవడంతో ఒక్క సంబంధం కూడా రాలేదు. దాంతో ఇక కుంటోడో గుడ్డోడో అయినా సరే ఇచ్చి చెయ్యాలని అనుకున్నాడు మనసులో. ఆ రాత్రి సొక్క నిద్రలో ఉన్న భద్రమ్మకు ఎందుకో మెలకు వచ్చింది. చిన్నగా గుసగుసగా అమ్మ బాపు మాటలు వినబడుతున్నాయి. ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ. బిడ్డ పెండ్లి పోయినేడే అయిందట. లంకంత ఇల్లు, పెద్ద వాకిలి, 2 జీతగాళ్ళు, ఇంకేంది అంటాడు బాపు. మంచిగానే ఉన్నది కానీ పిలగాని ముచ్చట కొంచెం ఎటమాటం చెప్పుకుంటాండ్రు అందమ్మ. నీ అవ్వ, నువ్వు జర సైసు కుంటోడు గుడ్డోడు కన్నా నయం కదా. నేనెంత ఎకమత చేసి ఈ సంబంధం పట్టిన్నో నీకేమెరుక. పైసలున్నాయి, పొలాలున్నాయి వాళ్లకు. ఈ దరిద్రపు మొహం దానికి సాంటి సంబంధం దొరుకుడే ఎక్కువ అన్నాడు. ఓ పాలి మళ్ళా సోచాయించు, లగ్గమై దాని కడుపున ఓ కాయ కాస్తే చాలు. ఇంకా దాని నసీబు ఎట్లుంటే అట్లయితుంది అందమ్మ. వాళ్ళ మాటల్లో తనకిక లగ్గం చేస్తారని, పిల్లగాలోళ్ళు మంచిగా ఉన్నోళ్ళే అని మాత్రం అర్థమైంది భద్రమ్మకు. ఏదో ఒకటి ఈ కొంప నుంచి బయటపడితే చాలు అనుకున్నది. వారం తిరిగేసరికి భద్రమ్మ వసంతరావు లగ్గం అయింది. వసంతరావు అందంగా 6 అడుగులుంటాడు, కండపట్టిన ఒళ్ళు. పెళ్లిలో వసంతరావుని మొదటిసారి చూసినప్పుడు భద్రమ్మకు పెయ్యంతా ఏదో తెలియని తీయని చెక్కిలిగిలయ్యింది. అంతలోనే గింత అందగాడు నన్నెట్లా కాయసపడ్డాడు అని కొంచెం గుబులు కూడా కలిగింది. అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఆమెలో ఎలాంటి బాధ భయం కలగలేదు. తల్లి మాత్రం ఆమెను దగ్గరకు తీసుకుని, బిడ్డా జరపైలు, కష్టమైనా సుఖమైనా గుండెల్లోనే దాచుకో, బయటపడకు అని చెప్పింది. అట్లాగే అంటూ తాలూపింది భద్రమ్మ. కానీ తన బతుకు పెనం మీద నుంచి పొయ్యల పడబోతున్నదని భద్రమ్మ ఊహించలేదు ఆ క్షణం. మొదటి రేత్రి ఏమీ మాట్లాడకుండా పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు వసంతరావు. ఎట్లనో ఎవలో ఎప్పుడూ అనుకుంటాంటే వినదాని ప్రకారం తొలిరి అయ్యి పెనివిటి ఏదో చేస్తాడని, జర నొప్పి అవుతుందని ఊహించిన భద్రమ్మ అట్లాంటిది ఏమీ లేకపోవడంతో తాను కూడా సంబరంగా ఇంకో పక్కకు తిరిగి పండుకున్నది. కోడి కుయ్యకముందే నిద్రలకెళ్ళి లేపింది అత్త. 2-3 గుంటలంత వాకిలిని ఒక జీతగాడు ఊడుస్తా అంటే ఇంకో జీతగాడు బాయలకెళ్ళి నీళ్లు తోడుకొచ్చి బకెట్ల పోసి పెండగలుపుతా అంటే పెళ్లి బట్టలు నిద్ర ముఖంతోనే అలుకు సల్లుడు మొదలుపెట్టింది భద్రమ్మ. ఇంటి ముందున్న చిన్న గద్దెలను ఎర్రమన్నుతోని, కడపలు పసుపుతోనూ పుదిచ్చి ఇంట్లో వాకిట్ల ముగ్గులు పెట్టి గోలం కాడ గంపెడి అంట్లు ముందేసుకున్నది. అలవాటు లేని దంతం మంజంతోని పండ్లు దోముకుని జీతగాండ్లతోని సమానంగా తనకు కూడా అత్తపోసిన ఉడుకు చాయ తాగి మళ్ళా ఇంటి పనుల దిగింది. జీతగాండ్లతోని కలిసి దొడ్డు ఉడిచి బర్రెల పాలు పిండి పశువులకు మేత పెట్టినాక ఇంత బువ్వ తిని ఎడ్లను తోలుకొని శెల్కకు పోయిండు వసంతరావు. రాత్రి అన్నంలో సగం, బట్టలు తీసుకుపోవటానికి వచ్చిన ఆమె సాకలామె గుడ్డ మూటలో వేసి మిగిలిన సగం తాను తిన్నది భద్రమ్మ. ఇప్పుడే లగ్గమైంది కదా, ఓ 3 రోజులు ఇంట్లోనే ఉండు, తర్వాత నుంచి నువ్వు సుత బాయి కాడికి పోవాలి అంది అత్త. అత్త ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా తలకాయ ఊపుడు మొదలుపెట్టింది భద్రమ్మ. మామకు పక్షవాతం, మంచంలోకెళ్ళి లేవడు. ఆ రోజంతా పల్లికాయ కొట్టుడో బియ్యం చెరుగుడో ఏదో ఒక పని రికాం లేకుండా చేపించింది అత్త. సాయంత్రం మళ్ళా వాకిలి ఉడిచి వంట పని చేసి అందరూ తిన్నాక అన్నీ సర్దిపెట్టి పక్క మీద చేరేసరికి వసంతరావు గుర్రు పెట్టి పండుకున్నాడు. ఒళ్ళు అలిసిన భద్రమ్మకు కూడా వెంటనే కండ్లు మూతలు పడ్డాయి. 4 దినాలు గడిచినాయి. పొద్దుగాల ఇంటి పని అయినాక గంపల సర్ది పెట్టుకుని శెల్క కాడికి పోవుడు మొదలుపెట్టింది. ఎర్రటి ఎండల కలుపు తీసుడు, పత్తి ఎరుడు లాంటి పనులు చేస్తాంటే మొదట్లా చేతులు బొబ్బలు పెట్టినా నిమ్మలంగా అలవాటైంది. 4 రోజులు గడిచాయి. ముద్దు ముచ్చట లేదు. ఒక్క మాట కూడా పెనిమిటి దగ్గరకు తీసుకోలేదు. భద్రమ్మకు కూడా ఆ యావ లేదు. ఈ మధ్య మంచంలో ఉన్న మామ పనులు కూడా కోడలతోనే చేపిస్తాంది అత్త. మారు మాట్లాడకుండా చేయసాగింది భద్రమ్మ. రాత్రి అయ్యేసరికి ఇంకా ఎక్కువ అలసిపోతాంది రోజు రోజుకి. ఆ రోజు రాత్రి చెద్దరి కప్పుకున్నా చలి ఆగతలేదు. భద్రమ్మకు మొగుడి స్పర్శలోని వెచ్చదనం కావాలనిపించింది. వసంతరావు దగ్గరకు జరిగి భయపడుకుంటూనే మీద చెయ్యి వేసింది. ఆ మనిషిలో చలనం లేదు. ఆమెకి ఏదో కావాలని అనిపించింది. మొగుడు గట్టిగా దగ్గరకు తీసుకుంటే బావుండు అనిపించింది. ఇంకో ప్రయత్నంగా ఒక కాలు తీసి అతని మీద వేసింది. చప్పున దూరంగా జరిగి భయంతో చూడసాగాడు ఆమె వైపు. ఆమెకి ఏడుపు వచ్చింది. అంతలోనే అతని పరిస్థితి చూసి జాలి కూడా పడింది.
అతని పెట్టెలో తిలకం బొట్టు కాటుక్కాయ ఎందుకు కనపడ్డాయో చూచాయిగా అర్థమైంది. తల్లిదండ్రులు విషయం తెలిసే తన గొంతు కోసారని తెలిసి విరక్తిగా నవ్వుకుంది. రోజు ఇంట్లో చేసే చాకిరి, బాయికాడి పనులు ఇంకా ఎక్కువైనాయి. మొగుడు ఆమె కండ్లలో కూడా సరిగ్గా సూతలేడు. పోనీలే, నన్నైతే ఇంకా వేరే ఇబ్బంది ఏం పెడతలేడు కదా అని సర్ది చెప్పుకుంది. ఒకనాడు రాత్రి కళ్ళు మూతలు పడుతూ ఉండగా తలుపు గొళ్ళెం తీసిన సప్పుడైతే లేచింది భద్రమ్మ. వసంతరావు మెల్లగా సప్పుడు చేయకుండా బయటికి పోతాండు. బయలికి పోతాండేమోలే అనుకున్న భద్రమ్మ ఎందుకో అనుమానంగా లేచి అతను చూడకుండా వెనక నుంచి అనుసరించింది. చింత చెట్టు దగ్గర ఉన్న పెద్ద జీతగాడు వసంతరావు కలిసి గెడ్డివాం చాటుకుపోయిండ్రు. సల్ల చెమటలు పట్టినయి ఆమెకు. గుండెలు అదురుతాంటే వచ్చి పడుకుంది. మొగుడు దగ్గరికి రావటానికి భయపడతాండు అనుకున్నది కానీ గిసంటోడని అనుకోలేదు. కొద్దిసేపటికి వచ్చిన వసంతరావు కొంచెం హుషారుగా ఆమె మీద చెయ్యి వేసిండు. కట్టె లెక్క బిగుసుకుపోయిన ఆమె అతన్ని కోపం అసహ్యం కలగలిపి చూసింది. అది ఏమీ పట్టించుకోకుండా ఆదరబాదర పని కానిచ్చి అటు తిరిగి పండుకున్నాడు. కుంటోడో గుడ్డోడో అయినా బాగుండేది కదా అనుకుని ఆమె కండ్లంబడి నీళ్లు దారగట్టునాయి. ఆ మరునాడు అత్త ఏదో పని చెప్పబోతే కండ్లతోనే గట్టిగా చూసింది. ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ, అత్త, నా పెనిమిటి సంగతి నీకు ముందే తెలుసు కదా అని కోపంగా అడిగింది. అదే మొదటిసారి అత్తతోని ఆమె ఎదురుగా గట్టిగా మాట్లాడుడు. తాళొంచుకున్న అత్తను చూస్తే కూడా జాలేసింది భద్రమ్మకు. ఇందులో ఆమె తప్పు మాత్రం ఏమున్నది అనుకుంది. అప్పటినుంచి భద్రమ్మకు గట్టిగా ఏమన్నా పని చెప్పాలంటే ఆలోచించేది అత్త. ఆ తర్వాత వారానికి ఓ పాలి రాత్రిపూట గెడ్డిమామ దగ్గరకు పోయొచ్చి భద్రమ్మను దగ్గరకు తీసుకునేటోడు. ముభావంగా భరించేది. ఒకరోజు శెలక కాడ మిరపచాన్ల కలుపు తీసుకుంటా ఆవులికి పోదామని బాయి చాటుకు పోయిన భద్రమ్మ అక్కడి దృశ్యం చూసి బీరిపోయింది. సూతారాళ్ల సీను పైన, వసంతరావు కింద. కింద భూమి కదిలినట్లయింది. వాళ్ళు చూడకుండా జప్పున అక్కడి నుంచి జారుకుంది. మొగునికి ఒక్కరికంటే ఎక్కువ మందితోనే సంబంధం ఉందని తెలిసి రోత అనిపించింది. అంతలోనే ఆ భగవంతుని అట్లా బొట్టిస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడని పెద్ద మనసు చేసుకున్నది. పాపం అని అనుకుంది. కానీ ఇంకా మొగుడిని దగ్గరకు కూడా రానియొద్దని గట్టిగా నిర్ణయించుకుంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుంది నా పరిస్థితి అనుకుంది. ఓ వారం తర్వాత భద్రమ్మ నెల తప్పింది. ఇంకా ఈ జీవితానికి వరం చాలు అనుకున్నది. వసంతరావు కూడా గాట్లనే అనుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా రాత్రిపూట అతను భద్రమ్మ మీద చెయ్యి వెయ్యలేదు. భద్రమ్మ కూడా భర్త నుంచి ఏమీ కోరుకోలేదు. తల్లిదండ్రులు వచ్చి చూసిపోతారేమో అని, సీమంతం చేస్తారేమో అని ఆశపడ్డది. కానీ అట్లా ఏం జరగలేదు. కొడుకు పుట్టినాక మాత్రం తల్లి అక్కలు వచ్చి చూసిపోయిండ్రు ఒక్కసారి. వాళ్ళని చూస్తే గుండె నిండా దుఃఖం ముంచుకొచ్చింది. కానీ ఎప్పటిలాగానే కండ్లల్ల నీళ్లు కనపడకుండా మౌనంగానే రోధించింది. కొడుకు పుట్టిన సంవత్సరానికే మామ, ఇంకో సంవత్సరానికి అత్త కాలం చేసిండ్రు. వాళ్ళు పోయినాక వసంతరావు పని తగ్గించి జలసాలు మొదలుపెట్టిండు. భద్రమ్మ ఇంటి వ్యవహారం మీద వేసుకోవటంతో ఆమెకు బాధ్యతలు పెరిగాయి. పొలం కౌలుకిచ్చింది. కూలోళ్లను పెట్టి చెలక పని చేయించేది. చిన్న జీతగాడిని తీసేసింది. పెద్ద జీతగాడిని తీసే బుద్ధి కాలేదు. నాకెట్లాగూ సుఖం లేదు, మొగురి సుఖాన్ని దూరం చేయటం ఎందుకులే అనుకుంది. ఇప్పుడు ఇంట్లో అన్ని లెక్కలు భద్రమ్మే చూసుకుంటాంది. పెచ్చులకిచ్చిన ఉడ్లు, పెసర్లు, పల్లీలు మర్చిపోకుండా మళ్ళీ తీసుకునేది. ఊరోళ్లకి మిత్తికిచ్చిన పైసలు లెక్కపోకుండా వసూలు చేసేది. అందుకే ఇప్పుడు ఆమె అందరికీ కంటయింది. నిండు మనసుతో కష్టాల్లో ఉన్నోళ్ళకి పెద్ద చేయితో సహాయం చేసేది. అది కూడా కొంతమంది ఓర్చుకునేటోళ్ళు కాదు. అమ్మలక్కలు అవసరానికి ఆమె ముందు మంచిగా మాట్లాడి తర్వాత ఆమె వెనుక తలో మాట అనేటోళ్ళు. ఆమె మొగుని సంగతి తెలిసి ఎంతోమంది మొగుళ్ళు ఆమె మీద మోజుపడి ఓ రాయి వేసి ప్రయత్నించారు. మరిది వరస ఏ పాలోళ్ల మనిషి ఒక ఆయన, పక్క చేను ద్వారా వార్డు మెంబర్ రెడ్డి, ఇట్లా ఎంతమంది దగ్గరికి రాబోయినా గట్టిగా బుద్ధి చెప్పి నియ్యతిగా బతికింది. వాళ్ళందరూ కూడా ద్వేషంతో జనంలో ఆమె గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడేటోళ్ళు. అయినా ఎవరిని లెక్క చేసేది కాదు భద్రమ్మ. ఎప్పుడో రాయిగా మారిన భద్రమ్మ గుండెను ఇప్పుడు ఇట్లాంటివి ఏమీ చెయ్యలేవు. ఒకసారి వెకిలి చేష్టలు చేయబోయిన ప్రైవేటు పొంతులను నడి బజార్లో చెప్పుతోని కొట్టింది. ఆమెలా ఉండలేక అసూయతో కూడా కొందరు అమ్మలక్కలు
ఆమెను రకరకాల పేర్లతోని సాటంగా బనాయించడం మొదలుపెట్టిండ్రు. పిల్లగాడు పెద్ద పెరుగుతా అంటే మంచి చదువు కోసమని హాస్టల్లో వేసింది. వాడొక్కడే ఆమె ఆశ. పెద్ద పెరిగి కొడుకన్నా తనను మంచిగా చూసుకుంటాడని ఆశపడ్డది. కానీ ఇప్పుడు కూడా ఆమె ఆశలు అడియాసలే అయినాయి. చదువు అయిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగానే కొడుకు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంకా ఈ ఊరు అస్సలకే రానని కరాఖండిగా తేల్చి చెప్పిండు. ఇగో ఇప్పుడు అనుకోకుండా వసంతరావు గుండెపోటుతో పోయిండు. గతమంతా తలుచుకుంటే భద్రమ్మకు గుండెల మెలిపెట్టినట్టు బాధ అవుతాంది. కానీ కండ్లల్లో నీళ్లు రావట్లేదు. నిస్తేజంగా మొగుని శవాన్ని చూస్తున్నది అంతే. ఏనాడు ఏ సుఖం తెలవకపోయినా బతుకు పోరాటం సాగించి ఆమె గుండె మొద్దుబారింది. ఇప్పుడు కూడా ఆమె జీవన పోరాటం ఆపదు. ఎందుకోసమో ఎవరికోసమో ఆమెకు కూడా తెలవదు. పసితనం నుంచి ముదిమి వయసు వరకు ఎన్నో కష్టాలను భరిస్తూ ఎదిగిన ఆమె నిజంగా గిట్టనోళ్ళు అనుకున్నట్లు బహురూపులదే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.